తాళం వేసిన ఇండ్లలో చోరీలు జరిగాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. డబ్బు, బంగారం కోసం దోపిడీలు జరిగాయి. ఈ తరహా వార్తలు మనం వింటుంటాం. పెట్రోల్ దొంగిలించటమే హాబీగా పెట్టుకుందా ముఠా. ఆటోలో సంచరిస్తూ ఆరుబయట పార్క్ చేసిన టూ వీలర్లో పెట్రోల్ను దోచుకోవటం ఆ ముఠా ప్రత్యేకం. టూ వీలర్ ఒకప్పుడు విలాసం, కానీ ఇప్పుడు నిత్యావసరం. మనిషి జీవితంలో టూ వీలర్ ప్రధాన భూమిక పోషిస్తుంది. ప్రతి ఇంట ఒక టూ వీలర్ తప్పక ఉంటుంది అనటంలో సందేహం లేదు. ఉదయాన్నే పిల్లలను స్కూలుకు దిగబెట్టాల్సిన వారు, ఆఫీసులకు వెళ్లేవారు, వివిధ పనులపై బయటకు వెళ్లాల్సిన వారు, ఇలా వివిధ పనులపై బయటకు వెళ్లాల్సిన వారికి టూ వీలర్ తప్పనిసరి అయింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇంటి బయట పార్క్ చేసిన టూ వీలర్స్ పెట్రోల్ మాయమైపోతుంటే ఉదయాన్నే చేయాల్సిన పనులు ఆగిపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితి విజయనగరం జిల్లాలోని రాజంపట్నం వాసులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు ఊరికే రావు అని ఓ వ్యాపార ప్రకటన వైరల్ అయిన విషయం తెలిసిందే. దాని అర్థం కష్టపడితే గాని డబ్బు రాదని, ఆ డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలని. అయితే ఈజీ మనీకి అలవాటు పడిన వారు డబ్బులు ఊరికే రావు, దొంగతనం చేస్తే వస్తాయని అన్వయించుకున్నారు. అందుకనే కష్టపడకుండా ఈజీగా మనీ సంపాదించే మార్గాన్ని ఎన్నుకున్నారు. అందరూ నిద్రపోయిన తర్వాత వీధుల్లో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేశారు. టూ వీలర్స్ నుంచి పెట్రోల్ దొంగిలించడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిసలైన యువత ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు. విజయనగరం జిల్లా రాజంలో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి సమయంలో వాహనాల్లోని పెట్రోల్ ను దొంగిలిస్తున్నారు. పట్నంలోని కాలేపు వీధి, పుత్సల వీధి, కస్బా వీధి తదితర ప్రాంతాలలో ఈ పెట్రోల్ దొంగతనాలు తరచూ జరుగుతున్నాయి. దీంతో స్థానికులు ద్విచక్ర వాహనాలను బయట ఉంచాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. ఇంట్లో వాహనాన్ని పెట్టుకునేందుకు అవకాశం లేని వారు ఇంటి ముందు ఉంచుతున్నారు. ఉదయాన్నే బయటకు వెళ్లేటప్పుడు పెట్రోల్ లేకపోవడంతో ఉసూర్మంటున్నారు. పెట్రోల్ దొంగలపై రాజాం పోలీసులు ఓ కన్నెయ్యాలని బాధితులు కోరుతున్నారు.